డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీ కేబినెట్ మంత్రుల్ని ఏవేవో భయాలు అనుమానాలు వెంటాడుతున్నాయా? అందుకే ప్రతిపక్షం విషయంలో కొందరు నోళ్లు మెదపలేకపోతున్నారా? ఏ మీటింగ్ జరిగినా సీఎంతో తిట్లు తినడం కొంతమందికి రివాజ్గా మారిందా? ఎందుకు అసలు కూటమి కేబినెట్లో అసలేం నడుస్తోంది? పార్టీ వర్గాల్లో మంత్రుల మీద ఎలాంటి అభిప్రాయం పెరుగుతోంది? కేబినెట్ సహచరులను ఈ మధ్యకాలంలో తరచూ హెచ్చరిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పని చేయండి, పరుగులు పెట్టండి అంటూ తరుముతున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్స్ వేయమని కూడా సూచిస్తున్నారు. కానీ ఎక్కువ మంది మంత్రులు వీటిలో ఏ ఒక్క పని సమర్థంగా చేయటం లేదన్న అభిప్రాయం బలపడుతోందట టీడీపీ వర్గాల్లో. నేను 95 సీఎం అవుతా, నా స్పీడు మీరు అందుకోవాలని కూడా పదే పదే చెప్తున్నారు చంద్రబాబు. 95లో ఉన్నట్టుగా ఆ స్పీడును ఆయనైతే అందుకుని ఉండొచ్చు, కానీ మంత్రులు మాత్రం అలా లేరు. ప్రతిసారి ఆయనతో తిట్లు తింటున్నారని టీడీపీ వర్గాలే గుసగుసలాడేసుకుంటున్నాయి. మరీ మంత్రులు కాబట్టి వాళ్ళ గౌరవం కొద్దీ తిట్లు అన్న పదం వాడకూడదు, కానీ దాదాపుగా అదే జరుగుతోందన్నది ఇన్నర్ వాయిస్. సీఎం మంత్రులు కలిసే ఏ మీటింగ్ అయినా మినిస్టర్స్కు మాత్రం క్లాసులు తప్పడం లేదట. ఫైళ్ల క్లియరెన్స్, టైమ్ సెన్స్, సెక్రటరీలతో సమన్వయం, కేంద్ర మంత్రులతో మాటామంతి, ఇలా ప్రతి విషయంలోనూ కొంతమంది మంత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. దీంతో ఆయన స్పీడును మంత్రులు అందుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో వాళ్లలో సామర్థ్యం లేక వెనకబడుతున్నారా, కావాలని కాస్త తగ్గుతున్నారన్న డౌట్స్ కూడా పెరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. 3 పార్టీలు కలిసి ప్రత్యేక పరిస్థితిలో కూటమి గట్టాయి. ప్రభుత్వంలో కూడా సమన్వయం కనిపించాలి, కానీ వాస్తవంలో అలా లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. మినిస్టర్స్ కొంతమంది ఎవరి సొంత పనుల్లో వారున్నారని, వ్యక్తిగత ఎజెండాలు తప్ప అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అన్న స్పృహే లేకుండా పోతోందని చెప్పుకుంటున్నారు. కొద్దిమంది మంత్రులు విపరీతమైన ఆర్థిక లావాదేవీల్లో మునిగి తేలుతున్నారని, వాళ్ల దృష్టి మొత్తం దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని తప్ప ప్రభుత్వంపై ఏమాత్రం లేదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అసలు తమ శాఖలో ఏం జరుగుతోంది, ఎన్ని సమీక్షలు చేశాం, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు జనంలోకి ఎంతవరకు వెళుతున్నాయన్న ఆలోచన లేని మంత్రులు కూడా ఉన్నారట ఏపీ కేబినెట్లో. అదంతా ఒక ఎత్తైతే, చంద్రబాబు ఎంతగా మొత్తుకుంటున్నా ప్రతిపక్షం మీద విమర్శల విషయంలో ఎక్కువ మంది మాకెందుకులే అన్న ధోరణితో ఉంటున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. వాళ్లు ఆ స్థాయిలో విమర్శిస్తుంటే మీ వైపు నుంచి కనీస స్పందన కూడా లేకుంటే ఎలాగని పలు సందర్భాల్లో సీఎం గుచ్చి అడుగుతున్నా నో రియాక్షన్. ఎందుకలా ఉంటున్నారంటే అసలు స్టోరీ వేరే ఉండుండొచ్చన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. చంద్రబాబు చెప్పారు కదా అని ఇప్పుడు తాము రెచ్చిపోయి మాట్లాడితే రేపటి రోజున ఎలా ఉంటుందోనన్న భయం ఎక్కువ మందిలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ మాటలు ఎటొచ్చి తామెక్కడ ఇరుక్కుంటామో అన్న ఆలోచన ఉందట చాలా మందిలో. అందుకే ప్రభుత్వం, పార్టీ మీద వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా కొంతమంది మంత్రులు సరైన కౌంటర్ ఇవ్వటం లేదన్న చర్చ బాగా జరుగుతోంది పార్టీ వర్గాల్లో. మొత్తం మీద బాబు స్పీడు అందుకోలేక కొంత, సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవంతో మరికొంత కలగలిసి మంత్రులు వెనకబడుతున్నారన్నది అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే చివరికి వాళ్లు మునగడమో లేక పార్టీని ముంచడమో ఖాయమంటున్నారు టీడీపీ కార్యకర్తలు.